రేపటి నుండి 4 పథకాల అమలుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రతి మండలానికి ఒక గ్రామంలో రేపు 4 పథకాలు అమలు కానున్నట్లుగా బట్టి తెలిపారు. అన్ని గ్రామాల్లో 4 పథకాలు అమలు చేసుకుంటూ పోతామన్నారు డిప్యూటీ సీఎం. పథకాల అమలు ప్రక్రియ మార్చి వరకు కొనసాగుతుంది అని తెలిపారు. గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించాకే అర్హుల ఎంపిక ఉంటుంది. చివరి లబ్ధిదారుడి వరకు పథకం అందేంత వరకు ప్రక్రియ కొనసాగుతుంది అని తెలిపారు భట్టి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్సుని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ చేసే కార్యక్రమం రేపు మొదలుపెట్టి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నింటినీ కూడా క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్గా చేసుకుంటూ పోబోతా ఉన్నాం. గ్రామ సభలో పెట్టిందే చివరి అర్హత కలిగిన అత్యంత పేదవాడితో సహా అందరికీ అవకాశాలు కల్పించాలని. దాంట్లో భాగంగానే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి. మీరు చెప్పినట్టు వచ్చిన ప్రతి అప్లికేషన్ని కూడా కంపైల్ చేసి స్క్రూటినైజ్ చేసి ఇవ్వాలనేది మా అందరి లక్ష్యం. ఆ ప్రాసెస్ ఇంకా నడుస్తాం, స్టిల్ గోయింగ్ ఆన్. గ్రామ సభలో పూర్తిగా అయిపోయిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా కంపైల్ చేసి వాటిలో అర్హత ఉన్నటువంటి ప్రతి చివరి వాడి వరకు కూడా ఇవ్వాలనేది మా లక్ష్యం. టోటల్ దెర్ ఇస్ నో సీలింగ్, నథింగ్, ఆన్ సాచురేషన్.